వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది. దీంట్లో సభ్యులు ఎక్కువ ఉండడు మనోభావాలు పెట్టి ఆ వ్యక్తులు పెట్టి ఓటింగ్ జరుగుతుంది. దాంట్లో 9 మంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులుగా 9 మంది గెలవడం జరిగింది. 10 మంది నామినేషన్ వేస్తే ఒక అభ్యర్థి ఓటమి పాలు అవడం కూడా జరిగింది. మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాగా మేము తప్పు చెప్పం, తప్పు మాట్లాడం. దీనికి అభినందిస్తున్నాం. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ అనేది నెలకు ఒక 3 మీటింగుల వరకు జరుగుతాయి. ప్రజా సంస్థల మీద గతంలో జోన్ వేసి ఉండేది, 8 జోన్లు ఉంటే 8 ఉండేవి. తర్వాత ప్రభుత్వాలు మారాక దాన్ని 10 నెంబర్స్ చేయడం. దానిలో గతంలో 10 కూడా తెలుగుదేశం ప్రభుత్వం కొట్టడం. ఈవేళ ఒక అభ్యర్థి అయితే ఓటమి జరిగింది. దీన్ని అన్నీ ఆలోచిస్తున్నాం. ఏ విధంగా జరిగింది, ఏ విధంగా తప్పు జరిగింది. దాంట్లో కూడా మా వాళ్ళు కొంతమంది లాంగ్లో ఉండి 5 ఓట్ల వరకు రాలేని పరిస్థితి కూడా జరిగింది. ఎన్నోట్ల వల్ల 10 రావాల్సింది సంఖ్య తగ్గడం జరిగింది. కానీ ఇది ఏ విధంగా తగ్గింది కూడా ఆలోచిస్తున్నాం. ఏ ప్రలాభాలు, ఏ భయపింపులు జరిగాయో అన్నోట్లు చూసి ఏదున్నా 9 మంది గెలడం, మేరుతో 10 మంది సభ్యుల్లో బలం ఉండడం. తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన, బీజేపీ నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రజాసేవల్లో ఉన్నాం. ప్రజలకు సేవ చేయనందుకు ఉన్నాం. రాజకీయాలు అతీతంగా కూడా నేను వచ్చిన 4 నెలల్లో కూడా అందరినీ సమానంగా చూస్తూ ప్రజల ముందుకు వెళ్ళడం మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తి కట్టుబడి ఉన్నాం. ఇంకా 6 నెలల్లో మరలా ఎలక్షన్లు జరుగుతాయి. 6 నెలల తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఇక్కడ. ఏదైతే జీఎంసీ మీద రేపు రాబోయే ఎలక్షన్లో కూడా. ఎందుకంటే ప్రజలు నమ్మారు. మన అసెంబ్లీలో కూడా వేశారు. ఇప్పటికే పార్కులు, ఆక్సిజన్లన్నీ తీయడం జరిగింది. ఉన్న కొన్ని తప్పులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినట్లు అన్నట్ల మీద కూడా పోరాటం కాదు, ఆర్డర్ వేసే బాధ్యత ప్రభుత్వం ఉండడం ఉంది. దాని మీద కూడా అన్ని విధాలుగా ఇప్పటికే అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. అన్నట్ల మీద ప్రజలకి శభాష్ అని చెప్పించుకునే బాధ్యత మేము 3 నెలల్లో మీ ద్వారాగా తెలియజేస్తాం. అంతా రెక్టిఫై చేసుకుంటాం. దానికి బాధ్యులైన వాళ్ళకి ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా త్వరలోనే తీసుకుంటాం. ఏ పార్టీ అనేది దాంట్లో సీక్రెట్ ఓటింగ్లో ఆ ఓటింగ్లో లేదు. అందులో కొన్ని కారణాల వల్ల మా దగ్గర కూడా 5 ఓట్లు రావడం లేదు 2 పార్టీల నుంచి. అది కూడా ఆ పరిస్థితులు రాలేని పరిస్థితిలో కొంత ఈ లాస్ మాకు ఇబ్బంది కూడా జరిగిందని నువ్వు చెప్పడం తప్పదు. దీన్ని రెక్టిఫై చేసుకుంటాం. పాటించలేదు, అందుకే జనసేన కార్పొరేటర్లు భారీగా క్రాస్ ఓటింగ్ చేశారని ఒక వాదన సార్. జనసేన పాత పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో క్రాస్ ఓటింగ్ జరిగిందని నేను అనుకోలేదు. ఎవరు జరిగిందో తప్పుని నేను తీసే బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో పనిచేసే బాధ్యత ఉంది. సార్ మీరేమో మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తారు అంటున్నారు. కూటమి కార్పొరేటర్లే మిమ్మల్ని నమ్మి ఓటేయలేని పరిస్థితి. కూటమి పార్టీలో నమ్మలేదని మీరెలా చెప్తారు? నీకు ఒకటి, ఎవరు చేసినా సీక్రెట్ ఓటింగు. మేము కొంతమంది జాయినింగ్ తీసుకున్నాం. ఎవరి వల్ల తప్పు జరిగిందో మేము కూడా చర్చించుకోవాలి. మా తప్పుల్ని ఉంటే దాన్ని ఏ విధంగా ఒక ఓటు తేడా, ఆ ఒక ఓటు తేడా కూడా మేము చూడాలి. ఇంకా మా 3 ఓట్లు ఎక్కువ వచ్చినవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళకంటే మాకు
మరి ఎవరు మీకు చెప్పారో వాళ్ళే అడగండి, నాకైతే లేదు సమాధానం. అది ఒక రకంగా మంచిదే కదా, తెలిస్తే వేయాలని ఎవరు నాకు నేను బయటికి తీస్తాను, దాన్ని మైక్ ముందు చెప్పేది కాదు. వ్యక్తులు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు తప్పు చేసినా తప్పుని దాగోదు, ఏదో రోజు బయటపడుతుంది. ఆ బయటపడాక ఉమ్మడి పార్టీలుగా ఉన్నప్పుడు అది పీలాశ్రీని తప్పు చేసినా దానికి బాధ్యత చూపిస్తాం. ఇప్పుడు ఈ ఓటమి బాధ్యత ఎవరు సార్? ఈ ఓటమికి బాధ్యత ఎవరు? ఈ ఓటమి సీక్రెట్ ఓటింగ్ బాధ్యత ఏంటి? గతంలో నేను అన్ని గెలుస్తాడు అయ్యేందుకు అడగలేదు మీరు? సార్ సీక్రెట్ గతంలో నేను గెలిచాను, గతంలో నాకే అందరూ ఓటేశారు. నేను స్టాండింగ్ కమిటీ పెడితే స్టాండింగ్ కమిటీ పెడితే అది కాదండి. ఒకటి సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓపెన్ ఓటింగ్ వేరు, సీక్రెట్ ఓటింగ్ వేరు. సీక్రెట్ ఓటింగ్ మీద కొన్ని జరుగుతాయి, ఆ జరిగిన ఎందువల్ల జరిగాయి కూడా తీసుకుంటాం. మేము ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏ నియోజకవర్గంలో నాకు కొంత అవగాహన ఉంది, కొంతమంది నాతో 3 పార్టీల్లో నా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. నాకు ఎవరి దగ్గర విభేదాలు లేవు, నన్ను అందరూ సహకరిస్తున్నారు, అందరూ భుజం మీద వేసి మోస్తున్నారు. బాగా ఉంది కదా. ఎవరు? నేను చెప్తున్నాను కదా, వ్యక్తిగత పనుల వల్ల వ్యక్తిగత అభిప్రాయాల వల్ల మానిన వాళ్ళు కూడా ఒకసారి డిస్కస్ చేస్తానని ఓపెన్గా చెప్తున్నాను. నేను ఒకటి ఓడిపోలేదని చెప్పలేదు, ఓడిపోయిందని చెప్పాను. ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చినాయి కూడా, 2 సీట్లు ఎక్కువ వచ్చాయి. మరి ఆతల నుంచి ఓటు వచ్చింది నేను చెప్పానా? రాజకీయాల్లో ఇది సీక్రెట్. జనసేనకి ఇవ్వకపోవడం లేదు, వాళ్ళు పాలసీ మీటర్ తీసుకున్నారు. మీరు 10 పోటీ చేయమని, ఈసారి మాకు అందరికీ 10 చేయమని వాళ్ళు ఇచ్చింది. వంశీ గారి నాయకత్వంలో వారు చెప్పిన సిద్ధాంతం మీదకు మేము పోటీ చేయడం జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.